ఆశీర్వాదం ఆశీర్వాదం సార్ గన్ రెడీ రివాల్వర్ రెడీ బుల్లెట్స్ రెడీ అందరూ రెడీ సార్ రండి అన్నలం గారు మీరు చెప్పినట్టుగా మా నాన్నల్ని తోలుకొచ్చాం వాట్ చిన్నరాజా ఏదో పెట్టాలని పిలిపించారట ఏం పెట్టబోతున్నారు ఆశీర్వాదం యాపిల్స్ కమ్ ఆన్ క్యాచ్ థ్యాంక్స్ ఆకలితో ఉన్నామని యాపిల్స్ కాయలు అరేంజ్ చేశారా చిన్నరాజా వారు చిచ్చి యాపిల్స్ అంటే యాపిల్స్ రీచింగ్ అయ్యో ఓ పండు ఓ పువ్వో చేతిలో పెట్టినా సరే చెవులో పెట్టినా సరే ఫస్ట్ కోట నాన్నలకి సెకండ్ కోట కొడుకులకి కరెక్ట్ బాగా చెప్పావమ్మా తిన్నావా తమ్ముడు గారు స్టాప్ డోంట్ ఈట్ అవి తింటానికి కాదు బాబాయిలు తింటానికైతే మేము లేవు yes you are correct వాటిని మీ తలకాల మీద పెట్టుకోండి నేను గురి చూసి షూట్ చేస్తాను అందుకే మమ్మల్ని పిలిపించింది yes బాబాయ్ మార్నింగ్ ఈ టైంలో నేను గన్ ప్రాక్టీస్ చేయకపోతే టిఫనే కాదు అసలు టీ కూడా తాగలేను కమ్ ఆన్ మాకున్నది ఇద్దరు నాన్నలు వాళ్ళకున్న ఈ రెండు తలకాయలు ఆ 2 కాయలు పోతే ఏ కాయలు పెట్టుకుని బతుకుతారు బాదం కాయలు పెట్టుకుని బతుకుతారు పెట్టుకుంటే చూస్తారంటే వాట్ ఇస్ దిస్ బాబాయ్లు ఎందుకు భయపడుతున్నారు దిల్ ఉండాలి కలేజా ఉండాలి కమ్ ఆన్ క్విక్ నారాయణ 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 1 2 3 అలాగే మధ్య నిక్కు ఎక్కువైపోయింది ఈ వేళ అటు ఇటు తేల్చేస్తాను గొడవగాని వస్తే మాత్రం అద్దరికి గెంటేస్తాను అసలు ఏమనుకుంటున్నాను నా గురించి ఆ టైంలో నువ్వు రావాలి రాయ్ అలాగే వచ్చేస్తాను నిన్ను కదా సూర్రావుని మీరు కుక్కలా ఎడుతుంటే నన్నేమనుకున్నానండి అనుకుంటావరా ప్రతి ఓడికి చీప్ అయిపోయాను ఇదిగో చెత్త పేసేసుకుని ఇక్కడే కూర్చున్నాడు ఈ వేళ విషయం అటు ఇటు తేలిపోవాలి ఈడేనైనా డిసైడ్ అయిపోవాలి ఏరా ఎన్నాళ్ళ మొహం తెప్పిస్తుందో అసలు ఏమనుకుంటున్నావు నేను ఇచ్చింది తీసుకుంటావా లేదా కుదరదు సత్య తీసుకుంటా నువ్వు తీసుకోపోతే నెలల మంచం పడి చస్తాను రా నువ్వు మంచం పడి చచ్చినా కంచం పడి చచ్చినా ఎదుటి మంచి కష్టాలు ఉన్నప్పుడు ఇచ్చింది తిరిగి తీసుకునే వంశం కాదురా అంతేనా అంతే అంతేనంటావా అంతేనా ఒరే వీడికి ఈ మధ్య నిక్కు ఎంత పెరిగిపోయిందో చూడరా ఎంత మాట అన్నాడో చూసాను నిన్ను ఊరుకోకూడదు మనం యాదవగోళ మీరును డబ్బులు తీసుకుంటే వద్దన్నాడు సావిత్రక్క ఒరే గంగరాజు ఏంటక్క ఆడిచ్చే డబ్బులు తీసుకోరా ఎవరు వచ్చారు ఎవరు కావాలమ్మా నీకు వాళ్ళ గొడవంతా చూస్తూనే ఉన్నాను అతను డబ్బులు ఇస్తానంటే ఇతను తీసుకోపోవటం చిత్రంగా ఉందే ఈ ఊళ్ళో ఇంతేనమ్మా మా కోటయ్య గారి నోట్లో ఏముందో గాని ఆయన చెప్పిన ప్రతి మాట వేదంలా పాటిస్తారు మా ఊరోళ్ళు కష్టంలో ఉన్నోడికి చేసిన సాయాన్ని మళ్ళీ తిరిగి ఆశించకూడదు అనేది ఆయన సిద్ధాంతం మీరు చెప్పేది నాకు సరిగా అర్థం కావట్లేదండి ఆ మడత మంచం మోసుకొచ్చినోడు కష్టాల్లో ఉంటే ఈ బస్తాల మీద కూర్చున్నోడు డబ్బు సాయం చేశాడు ఇప్పుడు ఆడు తిరిగిస్తానంటే ఈడొద్దంటున్నాడు అందుకని కొట్టుకుంటున్నారు అర్థమైందా అమ్మా అయిందండి అబ్బా ఆ గుంపులో అమ్మాయిని చూసావరా అచ్చో రేఖలా లేదు రేఖ దాని జుట్టు చూసావా పూరి పాకలా ఉంది నువ్వు నీ టేస్ట్ అరే అన్న అటు చూసావా అచ్చ ఇంద్రజల లేదు ఇంద్రజెవర్రా నా కళల రాణి జగదేక వీరుడు అతిలోక సుందరి శ్రీదేవి నాకెవరు నచ్చలేదురా నీకు నచ్చే అమ్మాయి ఈ జన్మకు దొరకదురా అడు చూడండిరా చాలా బాగుందిరా కానీ చూడటానికి గుప్పింటి బిడ్డలా ఉంది మన సైబాల్ దురద మోడల్ గుప్పుకుంటుందట బ్యూటిఫుల్ ఆ ఫిగర్ నేను సెటిల్ చేసుకున్నానా నేను చూస్తే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు అనుకుంటుంది ఆగరా నేను వెళ్ళి సెటప్ చేస్తాను రేయ్ మీరు ఇక్కడే ఉండండి ఇదిగో ఏమిటది దొరకకుంటాకు దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు ఆ అమ్మాయి గోక్కుంటూ ఉంటుంది మన ఆనంద్ గారు స్టిల్ తీస్తాడు అమ్మాయి అలాంటి ప్రమాదం నీకు రాదు నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా డోంట్ వరీ ప్రొసీడ్ హలో మీరు అచ్చం మాధురి దీక్షిత్రా ఉన్నారు కాదా అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు ఉంటారు చూడండి మీరు అందమైన పోర్టబుల్ టీవీలా ఉన్నారు ఒక్క మాటలో చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగేజ్ లాంటి వారు చూసారా ఎలా తప్పించుకున్నాను మహాభారతంలో అర్జునుడు కూడా అంతే ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఎలాగే తప్పించుకునేవాడు ఏమిటో ఆడపిల్లను చూస్తే నాకు పూర్వజన్మ గుర్తొస్తూ కొట్టకూడదు ఎస్ నా పేరు సుధాకర్ మెడికల్ రిప్రజెంటేటివ్ వర్కింగ్ గ్లాక్సో కంపెనీ పగ తీరా
ఛాన్స్ దొరికింది కదా అని వీళ్ళంతా నొక్కకు. రే బుజ్జి, నువ్వు చేసిందేం బాలేదురా. ఊరి నా జంబల హాటు రాంబాబును కొట్టి నేరం కింద 4 నెలలు జైల్లో ఉంటాం బెటరా, బ్యాంకు రాబరీ కింద 4 సంవత్సరాలు జైల్లో ఉంటాం బెటరా. అమ్మ నా బుజ్జి, ఏంట్రా చంటి? నీకు కూడా బుర్రంది రోయ్. కొట్టాం ఈ దారుణం విన్నావా? చెప్పండి. బ్యాంకాక్ లో దొంగతనం జరిగిందా? ఇప్పుడు నిన్న రాత్రి వాచ్మెన్ కొట్టి లాకర్ పగల కొట్టి. ఎంత పోయింది? 2 కోట్లంట. అబద్ధం, 50 లక్షలే. 2 కోట్లు రా. 50 లక్షల 2 కోట్లు. 50 లక్షలు అంటుంటే 50 లక్షలు 2 కోట్లు ఏమిటది? మీరే చెప్పండి సార్. చిరంజీవి ఒక సినిమాకి తీసుకునే డబ్బు 2 కోట్లని నేను, 50 లక్షలని వీడు. అది సార్ ఆర్గ్యుమెంట్. ఎవరు పోయిండ్రా? ఎవడైనా తీసుకుంటే ఏంటి, మీకేమన్నా రూపాయి ఇస్తాడా? సరేగాని అయితే దొంగతనం చేసిన నా కొడుకుల్ని. నేను ఇది నమ్మలేకపోతున్నాను రా. ఏంటది? ఆ దొంగతనం చేసింది నీ కొడుకులా? నా కొడుకులు అంటే నా కొడుకులం కదయ్యా, ఆ నా కొడుకులు అని. ఆ నా కొడుకులంటే మనమేగా. అవునరా, వెళ్ళి చెప్పు. నీ అబ్బు. అవునరా, మనం కొట్టేసింది 50 లక్షలు అయితే వాళ్ళు 2 కోట్లు అంటారేమిటి? తొందరలో మనం బ్యాంక్ తలుపులు తెరిచే వచ్చాంగా, ఒకవేళ మనం వెళ్ళిన తర్వాత మళ్ళీ దొంగతనం జరిగిందేమో. అలాగా? ఓకే. కొట్టం మళ్ళీ దారుణం జరిగింది. అబ్బా, ఒకే దారుణం ఎన్నిసార్లు జరుగుతుంది బాబాయ్? ఆ దారుణం కాదురా, ఇంకో దారుణం. ఏంటది? తల మీద దెబ్బలతో హాస్పిటల్లో చేరిన రాంబాబు గారు చచ్చాడు. చచ్చాడు? ఓయ్ నువ్వు చావా? అబ్బో, ఎరా రాంబాబుని అన్యాయంగా చంపారు, ఇంకా మీకు 14 ఏళ్ళు జైలే. 14 ఏళ్ళ? సార్ చిన్న డౌట్. ఏంటది? ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపినప్పుడు 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు కదా. అవును. మరి అదే వ్యక్తిని 2 కలిసి చంపారనుకోండి, ఆ 14 ఏళ్ల జైలు శిక్ష చిరసగం పంచుతారా? అందులో డౌట్ ఏముంది? డౌట్ అందులోనే ఉంది సార్. ఏంటది? మేమిద్దరం కలిసి చంపాం కాబట్టి చెరి 7 ఏళ్ళు పడతాయి, అంతేగా? అంతే. ఓరి పిచ్చినా గొట్టం, వాళ్ళు నిన్ను పురిటి కొట్టిస్తున్నారా? మీ అతి తెలివితేటలో మా దగ్గర కాదు, 14 ఏళ్ళు జైల్లోనే పడి ఆడవండి. ఇంతకీ చచ్చిపోయిన రాంబాబు గారు ఎవడు? ఆ కత్తి రామదాస్ గారి తమ్ముడు. సంవత్సరం పాటు జైలు కూడు తిన్నాం, ఇంకా 13 ఏళ్ళు తినాలి. అప్పటికనే మన కోట పూర్తవుతుంది. ఇంతకీ మన డబ్బు ఏమై ఉంటుంది? ఏమైంటుంది? అక్కడే ఉంటుంది. ఏ ఏదో ఒక వడ్డీకి ఇచ్చినా ఈ పాటికి వడ్డీ కలిపి డబ్బులు అయ్యేది. గుడ్ మార్నింగ్. ఏంట్రా డబ్బులు అంటున్నారు? ఏం లేదు సార్, బ్యాంక్ ఆఫ్ భూదేవిలో 50 లక్షలు ఫిక్స్డ్ చేశాం. వడ్డీ ఎలాగో రావట్లేదు, అసలమైందో కూడా అర్థం కావట్లేదు సార్. ఏంట్రా 50 లక్షలు ఫిక్స్డ్ చేశారా? అవును సార్. ఒరే మీరు జైల్లోనే ఉండిపోతే ఆ 50 లక్షలు మట్టి కరుస్తాయేమో. అవును సార్. అందుకని. అదేమిటి సార్, తప్పు చేసింది మేమైతే మీరు సిగ్గుపడతారేమిటి? చెప్పు. మన గొట్టం గారు ఏమంటున్నాడు? ఈ రోజు ఆగస్టు 15 కదా, మంత్రి గారు జైలుకు వస్తున్నారు. ఖైదీలందరి పేర్లో నుంచి 2 పేర్లు చీటీలు తీస్తారు. వాళ్ళిద్దరినీ మేము బయటకు వదిలేస్తాం. ఆహా, వాళ్ళిద్దరు ఎంత అదృష్టవంతులు. అదృష్టవంతులు మీరే ఎందుకు కాకూడదు? ఏదో దొంగతనం చేసి లోపలికి వచ్చినంత మాత్రాన ఇలా జంబలహాట్ జోకులేస్తాయి. ఇది జోక్ కాదురా, పచ్చి నిజం. ఒరే గొట్టం, వీళ్ళిద్దరిని వదిలేయమని కత్తి రామదాస్ గారు 10 లక్షలు ఇచ్చాడు కదా, వీళ్ళ దగ్గర కూడా ఎంతో కొంత నొక్కేసి. ఈ మాత్రం నాకు తెలియదా బాబాయ్? మీ ఇద్దరిని వదిలేస్తా. ఎలా? ఆ చిట్టీలు అన్నిటి పేద మీ 2 పేర్లు రాసి ఉంటాయి. మా మీద ఎంత ప్రేమ సార్ మీకు. తగ్గు. మిమ్మల్ని వదిలినందువల్ల మా గొట్టానికి ఏమిటి లాభం? పుణ్యం వస్తుంది. రోజు మీ పేరును అర్చన చేస్తాం సార్. నాకు అర్చన వద్దు, ప్రసాదం కావాలి. 10 లక్షలు. 10 లక్షలా? టూ మచ్. మనం కొట్టేసి 50 లక్షలు ఉన్నాయిగా, మీ 10 లక్షలు మీకు సమర్పిస్తాం సార్. గ్యారంటీగా ఇస్తారా? నమ్మొచ్చా? నమ్మాలి సార్. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడనే నమ్మకంతోనే చంద్రుడు వెళ్ళిపోతాడు. మేం విడుదలైన 24 గంటల లోపల మీ 10 లక్షలు మీకు పువ్వులో పెట్టి సమర్పిస్తాం సార్. అర్థం కాకపోయినా బాగానే చెప్పేవురా.